ఇంకోటి ఈ హర్షద్ మెహతా అనే ఒక పర్సన్ గురించి తనని కొంచెం వెనక్కి తీస్తే సుచిత దలాల్ గారి పేరు వినే ఉంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేసింది April 24, 1992లో అరౌండ్. సో తనకెలా ఇదంతా అర్థమైందంటే ఇక్కడ స్కామ్ ఏదో జరుగుతుందని. హర్షద్ మెహతా గారు అందరూ అనుకున్నారు తను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు, బాగా పెరుగుతున్నాయి, డబ్బులు ఇంకెక్కడి నుంచి వస్తున్నాయి, కానీ స్టాక్ మార్కెట్లో తన స్టాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి లాభం వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ డబ్బులతో తను ఏవేవో కొంటున్నారు, ఓకే బాగానే ఉంది. ఆల్మోస్ట్ 15,000 స్క్వేర్ ఫీట్తో ఒక పాష్ ఏరియాలో పెంట్ హౌస్, లెక్సస్ 4,000 కార్, అది అసలు ఎవరి దగ్గర లేదు అంతకుముందు. అది చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కూడా లేని కార్కి తను ₹1 కోటి పెట్టారు అనగానే అది ఒక పెద్ద వార్త అయిపోయింది. ఆ వార్తతో ఇప్పుడు అక్కడ తనకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా ఇవ్వగలిగారు, ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అని ఒక ట్రిగ్గర్తో తను స్టార్ట్ అయ్యి బ్యాంకింగ్ అఫీషియల్స్ అందరినీ కూడా తను అడగడం, తెలుసుకోవడం, ఒకరు కాకపోయినా ఒకరు టిప్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉండడం. ఎందుకంటే చాలా మందికి తెలుసు తను ఇలా చేస్తున్నారని, కానీ అందరూ సిస్టంలో పార్ట్. తెలిసిన వాళ్ళందరూ ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా కనెక్టెడ్. సో వాడిని వాళ్ళు లాక్కోవాలని చూడ కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ ఆ సైలెన్స్ని మెయింటైన్ చేశారు. బట్ ఎక్కడో బ్రేక్ అయింది అది ఎప్పుడైతే తను పబ్లిష్ చేశారో. ఇక తన స్టాక్ మార్కెట్లో ఏదైతే స్టాక్స్ని తను పెంచాడో వెంటనే వాటితో పాటు అన్నీ పడిపోయాయి. ఆల్మోస్ట్ 4,400 దగ్గర నుంచి సెన్సెక్స్ 2,500 వరకు డ్రాప్ అయిపోయినట్లుంది. అప్పుడు మనకి నిఫ్టీ లేదనుకుంటా, లేదు స్టార్ట్ అవ్వలేదు. సెన్సెక్సే 4,400 సంథింగ్ నుంచి 2,500కి డ్రాప్ అయిపోయింది. సో ఆ క్రాష్తో ఏం జరిగింది, చాలా మంది రీటైలర్స్ స్టాక్ మార్కెట్ని నమ్మడం మానేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా బ్యాంక్స్కి అప్పుడు అర్థమైంది వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఫేక్ బిఆర్స్ ఇచ్చారు, వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రిసిప్ట్స్ లేవు. అండ్ ఎవరిదైతే బ్యాంక్ అని చెప్తున్నారో ఆ బ్యాంక్ వెళ్తే అసలు మాది కాదన్నారు. అది అన్నెసరీగా ఎన్పిఎస్, అవి ఫార్మింగ్ అసెట్స్ కిందకి వెళ్ళిపోయాయి బ్యాంక్స్కి. అక్కడేమో రీటైలర్స్ భారీ మొత్తంలో నష్టపోయారు. ఇప్పుడు తను కూడా నష్టపోయారు. దాన్ని నమ్మలేని పరిస్థితి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దాన్ని అటాచ్ చేస్తాయి. రీసెంట్ టైమ్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ దాని మీద పోరాడింది, కోర్టు కేసుల్లో పోరాడింది. ఆ కోర్టు కేసుల్ని వాదించడానికి ఇంకొక లాయర్ పెట్టుకొని ఇదంతా అవ్వడం ఎందుకని వాళ్ళ బ్రదరే లా చదివి మరీ దాన్ని పోరాడారు.